మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ నా పేరు డాక్టర్ ఎలగందుల శ్రీనివాసులు, ఎండి ఆయుర్వేద. ప్రస్తుతం మనము ఉసిరికాయ, దీంట్లో ఎన్నో రకాల విటమిన్స్, విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పండు లోపట మధురామ్ల లవణ కటుతిక్త కషాయాలని 6 రకాల షడ్రుసులు అని అంటాము. దాంట్లో ఒక ఉప్పు తప్పించి మిగిలిన 5 రకాల రసాలు మనకి ఒక్క పండు లోపటనే లభిస్తుంది. అంటే ఈ ఒక్క పండు తిన్నా కానీ మనకు శరీరానికి విటమిన్ సి సమృద్ధిగా ఉండుడే కాకుండా దీంట్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే లో కార్బోహైడ్రేటు, లో ఫ్యాట్స్ ఉండే ఏకైక పండు దీన్నే అమృత ఫలం అని కూడా అంటాము. దీన్నే ఉసిరిక పండు, ఉసిరికాయ అని అంటారు. ఇది సర్వరోగ నివారణి. తర్వాత అట్లాగే మంచి వయస్థాపనం, అంటే రోజు ఒక కాయ కానీ పచ్చడి ఒక కాయను కానీ తిన్నట్టయితే శతాయు అంటే 100 సంవత్సరాలు జీవించడానికి కూడా ఆయుర్వేదంలో చెప్పారు. కాబట్టి ఈ పండు యొక్క విశేషాలు చాలా, అంటే చూడ్డానికి ఇలాగున్నా దీంట్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఒక 60% విటమిన్ సి ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, తర్వాత అట్లాగే పొటాషియము, మ్యాంగనీసు, మెగ్నీషియము, కాపరు, ఐరను అన్నీ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి శరీరానికి కావలసిన పోషక పదార్థాలు అందించడం లోపట ఈ పండును మించినటువంటి కాయ లేదు, పండు లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ గుజ్జును మాత్రం ఎండిస్తారు. ఎండించిన తర్వాత ఇలాంటి పల్పు తయారవుతుంది. దీన్నే ఉసిరిక పప్పు అని అంటాము. ఇది మార్కెట్లో అన్ని ఆయుర్వేదిక్, అంటే జడీబుడి దవాఖానలలో అంతటా లభిస్తూ ఉన్నది. దీన్నే పౌడర్ చేస్తే ఇది ఉసిరిక పొడి అని అంటాము. ఈ పొడిని కూడా ఇది వయస్థాపనంగా పనిచేస్తుంది. ముఖ్యంగా రోజు ఈ పండు కనుక తిన్నట్టయితే ఈ కరోనా సీజన్, అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లోపట ఆ వైరస్ అనేది మన శరీరంలో సోకకుండా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని, విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఎలాంటి వైరస్ కాక ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. కాబట్టి అంటే ఇది ముఖ్యంగా ఆమలకి, విభీతకి, హరితకి అని 3 త్రిఫలాల లోపల కలుస్తాయి. ఈ 3 పండ్లతోటి మనం రకరకాలుగా డిసీజన్ తగ్గించడమే కాకుండా మలబద్ధకం లేకుండా పనిచేస్తుంది. తర్వాత రుచిని పెంచడం లోపల, అజీర్ణము, ఆత్మానం లోపల కూడా ఈ ఉసిరిక పండు బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. దీంట్లో పొటాషియం, మ్యాంగనీసు, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి హార్ట్ సమస్యలు ఎవరికైనా గుండె సమస్యలు ఉన్నాయో, గుండె బరువుగా ఉన్నట్టుంటుందో, అట్లాగే ఆ గుండె నాళాలకు సప్లై చేసే కరోనరీ ఆర్టరీస్ లోపల పూడికెళ్ళాంటి చేరడం మూలంగా హార్ట్ అటాక్ లాంటివి వస్తాయి. ఇవి సేవించినట్టయితే ఆ పూడికెళ్ళను కూడా తీసేసి దాంట్లో ఉన్నటువంటి కొవ్వును కరిగించడం లోపల ఉసిరిక చూర్ణం కానీ, ఉసిరిక పండు కానీ ఎంతో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నది. ఆమలకి రసాయన్ని పొద్దున్న 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు కనుక తిన్నట్టయితే వాళ్ళకు వయస్థాపనంగా పనిచేసుకుంటూ రసాది సప్త ధాతువులు అభివృద్ధి చెంది కావలసిన శుక్రుణ్ణి తయారయ్యి లైంగిక శక్తి పెంపొందించడం లోపల ఈ ఆమలకి రసాయనం కూడా ఎంతో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అట్లాగే రక్తపిత్తం అనేది ఉన్నది. అంటే అధోగత రక్తపిత్తం అంటే అర్షముల యొక్క వాటి యొక్క స్టేజ్ విపరీతంగా పెరిగినప్పుడు మనం మలం ద్వారా కొంచెం రక్తం అనేది ఎక్కువగా కానీ రక్తం అనేది పడడం జరుగుతూ ఉంది. వాటి లోపల ఈ రసాన్ని సేవించిన ప్లస్ దీని యొక్క ఆకుల రసాన్ని తయారు చేసుకొని దానికి సమానంగా తేనె కానీ ప్లస్ పసుపు కానీ కలుపుకొని వాడినట్టయితే వాళ్ళకు అర్షములలు తగ్గడమే కాకుండా వాళ్ళకు ఇది ఏదైతే రక్తాతిసారం ఉన్నదో వాటి లోపల కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందని, అట్లాగే ఇది మలబద్ధకాన్ని తీసేయడమే కాకుండా అరుచి, అజీర్ణము, ఆత్మానం లోపల
కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎలాంటి సమస్యలు లేకుండా ఇది కాపాడుతుంది. కాబట్టి దీన్ని వాడుకోవాలని మేము కోరడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ ఉసిరిక పండ్ల రసాన్ని తీసుకొని ఒక 20-25 ml ఈ రసాన్ని తీసుకొని దంచి దాంట్లో ఈ మన హరిద్ర చూర్ణం కలుపుకొని తీసుకున్నట్టయితే ఎవరికైతే ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉన్నదో ఆ బ్లీడింగ్ కంట్రోల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అట్లాగే ఆ తర్వాత అరటిపండు ఒకటి తిన్నట్టయితే వాళ్ళకు ఎక్సెసివ్ బ్లీడింగ్ ఎవరికైతే ఉంటుందో, అదే ఈ మధ్యన పీసీఓడి అని అంటారు, ఆ పీసీఓడి ప్రాబ్లం కూడా తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ ఉసిరిక లోపట కావలసిన పోషక పదార్థాలు అంటే కావలసినటువంటి యాంటీ యాక్సిడెంటు, యాంటీ మైక్రోబియల్గా పనిచేస్తుంది. యాంటీ యాక్సిడెంట్స్ అంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఒక అమూల్యమైన విటమిన్స్ మనకు ఈ ఉసిరి పండులో ఉన్నాయి. దీంతో ఏజ్ రిలేటెడ్ అంటే మనం రెగ్యులర్గా రోజు ఒక పండు తిన్నట్టయితే 60 సంవత్సరాలు ఉన్నా కానీ 40 సంవత్సరాల లోపల కనపడతారు. వాళ్ళు 40 సంవత్సరాల వయసులో ఎలాంటి కార్యక్రమాలు చేశారో అన్ని కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది క్యాన్సర్ లోపల ఒక మంచి ఔషధం. అంటే దీన్ని రసాన్ని 15-20 ml కనుక డైలీ తీసుకున్నట్టయితే క్యాన్సర్ కణాల యొక్క వృద్ధిని అరికట్టడం లోపల కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అట్లాగే ఉన్మాదము, అపస్మారం అని రకరకాల మానసిక వ్యాధులు ఉంటాయి. వాటి లోపల కూడా దీన్ని సేవించినట్టయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది. కాబట్టి మీరందరూ ఇవన్నీ మనకు చౌకగా మార్కెట్లో మన ఇంట్లో చెట్టు పెట్టుకుంటే మన ఇంట్లోనే దొరికే పదార్థాలు కాబట్టి వీటిని వాడి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మేము కోరుచు జై ధన్వంతరి.